హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులకి మరీ ముఖ్యంగా వాళ్ళకి ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిఎస్సి 2008 ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం ఆలస్యం అవుతుంది. ఎప్పటికప్పుడే ఈ ఏడాది ఫిబ్రవరి 15న నియామక పత్రాలు అందుకున్న 2008 డిఎస్సి ఎస్జిటి ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా అధికారులు వింతపత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనిస్తే జిల్లా కేంద్రాల్లో డిఈఓలకు వింతపత్రాలు అందజేస్తున్న ఎస్టీ నాయకులు 2008 డిఎస్సి ఉపాధ్యాయులు. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ ఏడాది ఫిబ్రవరి 15న నియామక పత్రాలు అందుకున్న 2008 డిఎస్సి ఎస్జిటి ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యాధికారి గారిని వారికి వింతపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీ జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడుతూ నియామక పత్రాలు అందుకుని జిల్లాలో పలు పాఠశాలలో చేరి పనిచేస్తున్న 2008 డిఎస్సి ఉపాధ్యాయులకు నేటికి జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి, దీంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి జీతాలు అందజేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద ఏంటంటే ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఎంటీఎస్కే మీద నియామకం తీసుకోవడం జరిగిందో వాళ్ళు ఒకేసారి ఒకే డేట్ని తీసుకోలేదు. వివిధ దఫాలుగా వాళ్ళని ప్రభుత్వం ఎన్నిక చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని బేరీజ్ వేసుకుని వాటిని వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాలయాపన జరుగుతూ ఉంది. అలాగే ఇలా వివిధ అంచెల్లో పొందుకున్నటువంటి జీతాలు పొందుకున్న వారందరికీ కూడా ఏకరూపేణ వాళ్ళకి ఇవ్వటం లేదు. కాబట్టి వాళ్ళకి లేట్ అయిపోతున్నారు. ఎప్పటికప్పుడే కూడా వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా జీతాలు లేట్ అయిపోతూ ఉన్నాయి. దాన్ని త్వరగా చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.